నిన్నటి నుంచి ఫిల్మ్ సర్కిల్స్‌లో, మీడియాలో ఎక్కడ చూసినా అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ వివాహం ఆగిపోయిందా అనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా డెస్టినేషన్ మ్యారేజ్‌కు చెందిన రోమ్ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోవాలంటూ గత శనివారం సన్నిహితులకు సమాచారం వెళ్ళిందని, దానితోనే ఈ వార్త బయటకు వచ్చినట్లు చెప్తున్నారు. అయితే పెళ్లి రద్దుకు కారణం మాత్రం చెప్పలేదని తెలిసింది. పెళ్లి రద్దు నిర్ణయం శ్రియా కుటుంబం నుంచి వచ్చిందని ప్రచారం జరుగుతుంది. దాంతో అఖిల్ పెళ్లి రద్దు వార్త వినిపించడంతో ఏం జరిగి ఉంటుందనే దానిపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అఖిల్, శ్రియ మధ్య అభిప్రాయ భేదాలు తల ఎత్తాయని, డెస్టినేషన్ వెడ్డింగ్ ఏర్పాట్ల విషయంలోనే తేడాలొచ్చాయని వినిపిస్తోంది. ఏదేమైనా ఈ వ్యవహారంతో నాగార్జున బాగా కలత చెందినట్లు సినీ వర్గాలు అంటున్నాయి. ఈ విషయమై నాగార్జున చాలా ఫీలయ్యారని, వెంటనే తన పనులన్నీ పక్కన పెట్టి ఆయన తమ రెండు కుటుంబాల పెద్దలు అఖిల్, శ్రియ కూర్చొని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుందామని అటువైపు వారికి నాగార్జున సూచించారని తెలుస్తోంది. అయితే అటు నుంచి ఎటువంటి స్పందన రాలేదంటున్నారు. అఖిల్ సైతం ఊహించని ఈ సంఘటనపై చాలా బాధగా ఉన్నారని, ఎవరితోనూ మాట్లాడేందుకు ఇష్టపడడం లేదని, బాగా సన్నిహితులు అనుకున్న స్నేహితులతో సైతం ఈ విషయం చర్చించడానికి ఇష్టపడడం లేదని సమాచారం. ముఖ్యంగా ఈ విషయమై రెండు కుటుంబాలలోని అధికారికంగా మాట్లాడుకునేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు. మీడియా వారు ఈ విషయమై స్పందన తెలుసుకునేందుకు ప్రయత్నించినా అది సాధ్యం కావటం లేదు. ఆంతరంగికంగా మాత్రం వివాహం రద్దు విషయాన్ని ఇరు కుటుంబాలు తెలియజేస్తున్నాయి.